నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సింగరేణిలో సమ్మె సైరన్ మోగే పరిస్థితి కనిపిస్తుంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చాయి. సింగరేణి యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అదేవిధంగా కార్మిక శాఖతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. మొత్తం మీద సమ్మె పరిస్థితి తప్పనిసరిగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమ్మె నోటీస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానిపైన కార్మిక సంఘాలకు ఉన్నటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటి, దీనిపైన సింగరేణి యాజమాన్యం ఏం చెప్తుందనే అంశాలపైన నేటి ప్రతిధ్వని. ఈరోజు ప్రతిధ్వనిలో మనతో చర్చించేందుకు ప్రధానంగా ఈరోజు అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. అదేవిధంగా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి పి మాధవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సింగరేణి విశ్రాంత డైరెక్టర్ పరిటాల వాసుదేవరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. మిర్యాల రాజిరెడ్డి గారు, ప్రధానంగా అంటే ఈ ప్రస్తుతం సమ్మె నోటీసు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అంటే ఈ బొగ్గు గనుల వేలం పైన ప్రధానంగా కార్మిక సంఘాలకు ఉన్నటువంటి ప్రధాన అభ్యంతర అంశాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 88 బొగ్గు బ్లాక్లను మరొకసారి కేంద్ర ప్రభుత్వం వేలం పాటలు పెట్టేటువంటి ప్రక్రియను ఉపసంహరించుకోవాలి, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవడంతో పాటుగా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని 4 బొగ్గు బ్లాకులు, మంచిర్యాల జిల్లాలోని కళ్యాణికని KK6 బ్లాక్ అండర్గ్రౌండ్ మైన్, అలాగే కళ్యాణికని పక్కన ఉన్నటువంటి శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ బ్లాక్, అలాగే కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్ 3, అలాగే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్ 3, ఈ 4 బ్లాక్లను వేలంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను విజయవంతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 9, 10, 11 తారీఖులలో సమ్మె చేయడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సమ్మె నోటీస్ 25వ తారీఖు 11వ నెలలో ఇవ్వడం జరిగింది. అలాగే 29వ తారీఖున అన్ని జాతీయ సంఘాలతో కూడా చర్చించి దీనికి కలిసి రావాలని చెప్పడం జరిగింది. వారు కూడా ఏకీభవించడంతో వారు 1వ తారీఖున డిసెంబర్లో సమ్మె నోటీస్ ఇవ్వడం, అందరం కూడా జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి మన నిరసనను తెలిపి ఈ మన బొగ్గు బ్లాక్లను మనమే దక్కించుకోవాలి, ఈ సింగరేణికే అలాట్ చేయాలి, ఈ వేలం ప్రక్రియలో ఈ 4 బ్లాక్లను ఉపసంహరించుకోవాలి, రాబోయే రోజుల్లో కూడా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లని ఏవి కూడా వేలం ప్రక్రియలో పెట్టకుండా సింగరేణికే చెందేటట్టుగా సింగరేణికే అలాట్ చేసేటువంటి విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సింగరేణి మనుగడను, మన మోనోపాలిని, ఇప్పటి వరకు బొగ్గు పరిశ్రమ భారతదేశంలో కోల్ ఇండియాతో పాటు సింగరేణి మాత్రమే నిర్వహిస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రైవేటు వ్యక్తులకు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో కార్మికులందరినీ కూడా ఏకం చేయడానికి కోసం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 5 జాతీయ సంఘాలతో పాటుగా కలిసి వచ్చేటువంటి విప్లవ సంఘాలు, అలాగే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అందరం కూడా కలిసి ఈ సమ్మెను సింగరేణిలో బహుశా ఇది మొదటిసారి అందరూ కూడా కలిసి ఏకకంఠంతో ఈ సింగరేణిని రక్షించుకోవాలి, మన సంస్థను మనం కాపాడుకుంటూ మన బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే మాధవ్ గారు, అంటే ప్రధానంగా సింగరేణి యాజమాన్యం ఏం చెప్తుందంటే ఇది తమ పరిధిలో లేని అంశం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో నిరసన తెలపండి, కానీ సమ్మె అనేది సరైనది కాదు అనేది సింగరేణి చెప్తుంది. అయితే ప్రధానంగా అంటే ఈ బొగ్గు గనుల కేటాయింపు అనేది ఎవరి పరిధిలో ఉంది, దీనికి సంబంధించి దీని అంశాలు ఎలా ఉంటాయంటారు? సార్ నమస్కారం అండి. అయితే బొగ్గు గనుల అలొకేషను కేటాయింపులు ఖచ్చితంగా కేంద్రం పరిధిలోనిదే, కేంద్ర ప్రభుత్వము కేంద్రం పరిధిలోని అంశమే. దాంతోపాటుగా ఏదైతే ఈరోజు మన రాజిరెడ్డి గారు చెప్పారో 4 బొగ్గు గనుల యొక్క కమర్షియల్ మైనింగ్ అలొకేషన్తో పాటుగా మేము ఇంకా 11 డిమాండ్లు కూడా పెట్టినాం.
సింగరేణిలో ఈరోజు అంతర్గతంగా ప్రైవేటీకరణ జరుగుతుంది. ఏదైతే కోల్ ఆపరేషన్ బొగ్గు తీసే పనిని ఇంతవరకు ప్రైవేట్ కార్మికులతోటి ప్రైవేట్ కాంట్రాక్టులతోటి చేయించలేదు. ఈరోజు సింగరేణిలో ప్రైవేట్ కాంట్రాక్టులతోటి ఆ పని చేయిస్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలకు సంబంధించినటువంటిది కోల్ ఇండియాతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ ఒక వ్యక్తికి ఒక రోజుకు వచ్చేసి 950 రూపాయలు ఇస్తుంటే ఇక్కడ కేవలం 430 రూపాయలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటిది మారు పేర్లు కావచ్చు, సొంతింటి పథకం కావచ్చు, కార్మికులకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేసియా కావచ్చు, ఏదైతే కార్మికులు బండ కింద వాళ్ళ ప్రాణాలు వదిలిన తర్వాత కూడా కార్మికులకు అదనంగా ఎక్స్గ్రేసియా ₹1,00,00,000 ఇవ్వాలన్న డిమాండ్, ఇట్లాంటివి మొత్తం 12 డిమాండ్ల మీద మేము సమ్మె నోటీస్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ సమ్మెలో ప్రధానమైనది ఖచ్చితంగా ఈ 4 బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశం కూడా. ఇది కేంద్రం పరిధిలోనిదే. అయితే ఈ బొగ్గు గనులు మనకు కాకుండా ఉండటంలో సింగరేణి యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం దీంట్లో ఉంది అన్నది చెప్పక తప్పదు. ఎందుకంటే ఒరిస్సా రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ, జార్ఖండ్ రాష్ట్రం ముఖ్యమంత్రి కానీ, గుజరాత్, తమిళనాడులో లిగ్నైట్ మైన్స్ ఉంటాయి. అక్కడ కానీ వాళ్ళు ఆ మైన్స్ కేటాయింపులో ముందు చొరవ చూపేసి ప్రణాళికబద్ధంగా వెళ్ళి సఖ్యతతో వాళ్ళు అలొకేషన్ చేసుకున్నారు. కానీ సింగరేణి యాజమాన్యము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిందని చెప్పక తప్పదు. ఓకే, రాజిరెడ్డి గారు, అంటే మాధవ్ గారు అంటున్నట్టు ప్రధానంగా అంటే మిగతా రాష్ట్రాలు కానీ, కోల్ ఇండియా కానీ అంటే 2015 తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా అవి సాధించుకున్నాయి. కానీ ఇక్కడ సింగరేణి ఎందుకు సాధించుకోలేకపోతుంది అంటారు? మరి ఎంఎండిఆర్ 2015 చట్టం తీసుకొచ్చిన తర్వాత బొగ్గు బ్లాకులని ప్రధానంగా ఇది లిగ్నైట్ ఇతర వాటికంటే ముందుగా ప్రధానమైనటువంటి వనరు కేంద్ర పరిధిలో ఉన్నటువంటిది బొగ్గు శాఖ కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ అలొకేషన్ని 3 రకాలుగా చేయొచ్చు అని. అంటే ఉదాహరణకి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలని తీయడానికి సింగరేణికి రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే రెండవది కొన్ని బ్లాకులను మనం అలాట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మూడవది యాక్షన్ వేలం వేసేటువంటి ప్రక్రియ అనేది ఈ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటిది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్యాప్టివ్ మైనింగ్కు మాత్రమే అనుమతించారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కమర్షియల్ మైనింగ్ను అనుమతించడంతో పాటుగా వేలం ప్రక్రియ ద్వారా బ్లాక్లను అమ్మాలి అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా ఈ చట్టం ద్వారా ఈరోజు ఎవరైనా ఎక్కడైనా బొగ్గు నిక్షేపాలు ఉన్న చోట టెండర్ వేసి దక్కించుకొని అమ్ముకునేటువంటి అవకాశం ఉన్నటువంటి దీనివలన ఈ బొగ్గు పరిశ్రమకు ఇబ్బందిగా మారుతున్నది అనేటువంటి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కూడా ఒక లేఖను ప్రధానమంత్రికి రాయడం జరిగింది. దాంతోపాటుగా సింగరేణి యాజమాన్యం కూడా 4 లెటర్లను కూడా కోల్ సెక్రటరీకి, మినిస్ట్రీ ఆఫ్ కోల్కి రాసి ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాక్లను మాకే అలాట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి క్రమాన్ని కూడా మనం గమనంలోకి తీసుకున్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు సింగరేణి యాజమాన్యం ఇచ్చినటువంటి లెటర్ కానీ, సీఎం గారు ఇచ్చినటువంటి దాన్ని కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఈ బ్లాక్లను వేలం వేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అలాగే జార్ఖండ్ కానీ, లేకపోతే గుజరాత్ కానీ, లేదంటే ఒరిస్సా కానీ ఇలాంటి రాష్ట్రాల్లో లిగ్నైటా లేకపోతే ఇంకా ఇతర గనులను వాళ్ళకే కేటాయించారు. వాళ్ళకున్నటువంటి సత్సంబంధాలు అని, లేకపోతే వాళ్ళు చేసినటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇచ్చిండ్రు అనేటువంటిది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఒకటే. ఈరోజు ఒరిస్సా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే జార్ఖండ్లో, గుజరాత్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వారికి సంబంధించినటువంటివి. కాబట్టి ఆ విధంగా మరి దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండ్రా, ఏ విధంగా అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈరోజు వారికి అనుకూల ప్రభుత్వాలు లేదా అనుకూల ముఖ్యమంత్రులు ఉన్నట్లయితే ఒక విధంగా, లేదా వాళ్లకు అనుకూలంగా లేనటువంటి ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఉంటే ఈ విధంగా చేసి వాళ్ళని ఇబ్బంది చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం సరైంది కాదు అనేటువంటిది. ఇక్కడ బొగ్గు బ్లాక్లను మన బ్లాక్ పక్కన ఇంకొక వాళ్ళు వచ్చి ఈరోజు బార్డర్లో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలు కిలోమీటర్ల దూరం వరకు వదిలేసి ఆ నిక్షేపాలని, దేశ సంపదని వదిలివేసుకునేటువంటి
అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇబ్బందికరమైనటువంటి విషయము అనేటువంటిది అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విభేదాల లేకపోతే ఇంకా ఇతరత్ర కాకుండా కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఆలోచించి ఏ విధంగా అయితే మన దేశ సంపదను కాపాడుకోగలుగుతాం, అలాగే సింగరేణి సంస్థ యొక్క 133 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, నూతన టెక్నాలజీ. వాసుదేవరావు గారు, ప్రధానంగా అంటే అంతకుముందు చట్టంలో అంటే బొగ్గు గనుల కేటాయింపు ప్రక్రియ అనేది చాలా కాలంగా మన దేశంలో ఉన్నది. అయితే ప్రస్తుతం ఈ ఎంఎండిఆర్ చట్టం వచ్చిన తర్వాత అంతకుముందు ఈ కేటాయింపుల విధానంలో ప్రధాన మార్పులు ఏంటి? అంటే ఇంతకుముందు రాజిరెడ్డి గారు కానీ మాధవ్ గారు కానీ చెప్తున్నట్టుగా అంటే రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత అనేది ప్రధాన అంశంగా ఈ బొగ్గు గనుల కేటాయింపుల్లో కనిపిస్తుందా? ఇప్పుడు ఏంటంటే 1971 నుంచి 73 లోపల ఇందిరాగాంధీ గారు మొట్టమొదట అంతకుముందు మొత్తం ప్రైవేట్ కంపెనీస్లో ఉన్నటువంటి కోల్ మైన్స్ని ముందర కోకింగ్ కోలు, తర్వాత మిగిలిన మైన్స్ అన్నిటినీ నేషనలైజ్ చేయటం జరిగింది. అప్పుడే కోల్ ఇండియా ఆవిర్భవించింది. సింగరేణిలో మాత్రం మొదటి నుంచి ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి దీన్ని అలాగే కొనసాగించారు. ఈ నేషనలైజేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా కోల్ మైన్స్లో సేఫ్టీని ఇంప్రూవ్ చేయటం, అందులో పనిచేసే కార్మికులకు భద్రత కల్పించటం, వారి ఉద్యోగం, వారి యొక్క జీతాలు వాటిని రెగ్యులరైజ్ చేయటం, ఇది ముఖ్యమైనటువంటి యొక్క ఉద్దేశం అన్నమాట. అప్పటి నుంచి 1970 నుంచి ఈ రోజు దాకా అది అలాగే నడుస్తూ వస్తోంది. కోల్ ఇండియా మైన్స్, తర్వాత సింగరేణిలో మైన్స్, సింగరేణిలో మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు కంబైన్డ్ 2 స్టేట్లు కలిసి ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క బొగ్గుని సింగరేణి వాళ్ళే తీయాలనేటువంటిది ఒక తీర్మానంలాగా జరిగిందనమాట. అయితే తర్వాత ఒకసారి మధ్యలో ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 ముందు ఈ కోల్ మైన్స్ కొన్ని ప్రైవేటైజేషన్ చేద్దాము అనేటువంటి కొన్ని బ్లాక్స్ తీసుకుని వాటిని ప్రైవేటీకరణ చేశారు. దానిలో చాలా గొడవలు జరిగినాయి, స్కామ్స్ జరిగినాయి, కొన్ని లక్షల కోట్లు మన ప్రభుత్వం కోల్పోయిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. వాటి మీద ఎంక్వైరీస్ అవన్నీ జరిగినాయి అన్నమాట. అయితే ఇప్పుడు తర్వాత మళ్ళా ఏంటంటే మళ్ళా కొన్ని బ్లాక్స్ మన సింగరేణివి మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఒరిస్సా లేకపోతే జార్ఖండ్ ఇట్లాంటి ఈ రాష్ట్రాల్లో నుంచి బొగ్గు గనులని కొన్ని బ్లాక్స్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిద్దామనేటువంటి ఆలోచన మళ్ళీ జరుగుతున్నది. ఇది ప్రస్తుతం చేంజ్ అయినటువంటి యొక్క పాలసీ అన్నమాట. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మనం చాలా దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ మైన్స్కి ఒకసారి ఇచ్చిన తర్వాత వాటి మీద కంట్రోల్ మనం మొత్తం కోల్పోతే అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత రిజర్వేషన్స్ ఉంటాయో ఉండవో తెలియదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ సంస్థలో రిజర్వేషన్స్ అవన్నీ ఇస్తున్నాం. అలాగే
మార్కెట్ ప్రైస్ ఓకే సార్. ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు అని అంటే కనుక మార్కెట్ ప్రైసెస్ చాలా ఫ్లక్చుయేట్ అవుతాయి. గవర్నమెంట్ కంట్రోల్ ఓకే 100% దాని మీద ఉండదు అప్పుడు. అది ఓకే సార్. కాకుండా మాధవ్ గారు ప్రస్తుతం ఎక్కడైతే కోల్ ఓకే సార్. మైన్స్ ఉన్నాయో సార్ సార్ మాధవ్ గారు అంటే ప్రధానంగా అంటే గత సార్ ఏడాది చెప్పండి. కూడా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేశాయి. అయితే ప్రధానంగా అంటే గత ఏడాది అంటే 2017లో చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత లేదా గత ఏడాది సమ్మె చేసినప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కార్మిక సంఘాలు ఎలాంటి హామీ పొందాయి, ఏమైనా అంటే ఆ సమ్మె ఫలితం ఏ విధంగా కనిపించింది? సార్ ఇక్కడ ముఖ్యంగా 2020 జూలై 2, 3, 4 3 రోజుల సమ్మె దేశవ్యాప్తంగా చేయటం జరిగింది. అంతకుముందు అనేక ఆందోళన కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ సమ్మెను బిఎంఎస్ఏ ముందుగా పిలిపివ్వటం జరిగింది. మిగతా జాతీయ కార్మిక సంఘాలు కూడా కలిసి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఆనాడు టీజీబీకేఎస్ సింగరేణిలో కేవలం మాకు ఒక్కరోజే ఆ సమ్మెకు మద్దతు ఇచ్చి మిగతా 2 రోజులు సమ్మెకు మద్దతు ఇవ్వలేకపోయింది. కానీ దేశవ్యాప్తంగా జరిగిన సమ్మె ఫలితం ఏంటంటే ఈరోజు కోల్ ఇండియాలో దాదాపుగా 216 కోల్ బ్లాక్స్ వాళ్ళు అలొకేషన్ చేసుకున్నారు. అంటే యాజమాన్యము ఇక్కడ ఏమైందంటే కేవలము నా విధి నేను సింగరేణి యాజమాన్యంగా లెటర్లు రాసేస్తాను, పనులు జరగాలి అంటే జరగవండి. మనకు తెలుసు ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ సందర్భంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి ఈ బొగ్గు బ్లాకుల పరిస్థితి ఇట్లా ఉందని సింగరేణి యాజమాన్యం వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి వెళ్ళిందా అన్నది మాకు తెలియదు. అయితే ముఖ్యమంత్రి గారి చొరవ కూడా ఎప్పుడు తీసుకుంటారంటే సింగరేణి యాజమాన్యము ప్రాపర్గా వారికి బ్రీఫ్ ఇచ్చి చేసిన తర్వాత ఇక్కడ సింగరేణి యాజమాన్యం కూడా కోల్ ఇండియా యాజమాన్యం దగ్గర వెళ్ళి మాట్లాడి కోల్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి సింగరేణి నేపథ్యము, ఈ 7 జిల్లాల్లో దీని యొక్క భవితవ్యము, ఇక్కడ చుట్టుపక్కల ప్రజల యొక్క భవితవ్యము, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్, ఈ విషయాలన్నీ కూడా చెప్పి మనము ఈ 14 బ్లాక్స్ దాదాపుగా 2012 నుండి యాజమాన్యం మేము ప్రయత్నం చేస్తున్నాము, 2019లోనే మాకు తెలిసింది అంటున్నారు. అయితే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది ప్రజాప్రతినిధులతోటి 7 స్టార్ హోటళ్లలో మీటింగ్ పెట్టి వాళ్ళకు కొంత డబ్బు అలొకేషన్స్ ఇవన్నీ చేశారు. అది కూడా చేయాలి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు మంచి జరగాలి, అది చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రజాప్రతినిధుల ద్వారా కూడా ఈ విధంగా సింగరేణికి పెను ప్రమాదం రాబోతుంది, ప్రైవేటీకరణలో ఈ కొన్ని బొగ్గు బ్లాకులు పోతున్నాయి అని చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఒత్తిడి రావాల్సిన అవసరం ఉండే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ఉంటారు. ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలము మేము లెటర్లు రాసాము, పని జరిగిపోవాలంటే ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి మాటనే. అట్లా జరగదండి. పోవాలి యాజమాన్యము, కోల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, కోల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ వీరి ద్వారా వినకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్పాలి, వారి ద్వారా చేయాలి. పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయాలి. ఈ రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర మంత్రులు ఉంటారు, వాళ్ళ ద్వారా చేయాలి. మనం చేసి సాధించుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు మిగతా కోల్ ఇండియాకు తప్పకుండా వచ్చింది సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో మేము ఉద్యమం చేస్తే 116 బ్లాకులు కోల్ ఇండియా అలొకేషన్ చేసుకుంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు దాదాపుగా 100 సంవత్సరాలకు సరిపడ భద్రతను వాళ్ళు పొందగలిగారు. రాజిరెడ్డి గారు, అంటే ప్రధానంగా డిమాండ్ బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశం. ఈ అంశం సింగరేణి పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉందని యాజమాన్యం చెప్తుంది. అయితే ఇంతకుముందు మాధవ్ గారు అన్నట్టు అంటే ప్రజాప్రతినిధులు కానీ ఈ విషయంలో మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం కార్మిక సంఘాలు కోరుతున్నాయి, దానికి సంబంధించి కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించారా? దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానీ ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి కార్యక్రమాలు చేపడతామని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా సెంట్రల్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్టులని 3 రకాలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ బొగ్గు పరిశ్రమ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యం, యూనియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటిది. దీని అలొకేషన్ కానీ నియంత్రణ కానీ అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది మనకు అమలు జరుగుతున్నటువంటి విషయం.
ఇది కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటిది కాబట్టి ఇది ముఖ్యంగా పార్లమెంటులో చట్టం 2015లో చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి నిబంధనలో ఒక నిబంధనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వేలం ప్రక్రియకు వెళ్తున్నటువంటిది. దీంట్లో జూన్ 2, 3, 4 తారీఖులు 2020లో జాతీయ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినాయి. దాంట్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా ఒకరోజు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. అలాగే 2 రోజుల మద్దతును కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటి వ్యతిరేకించినటువంటి ఆ సమ్మె ఫలితంగా వచ్చినటువంటి పరిణామాలు ఏంటిది అనేటువంటి చెప్పలేకపోయారు. అంటే వేలం ప్రక్రియను రద్దు చేశామా, ఉపసంహరించుకుందామా, ఏం చేశాము అనేటువంటిది, దాని రిజల్ట్ ఏంటిది అనేది మనం చూసినట్లయితే మొన్న 30వ తారీఖున జరిగినటువంటిది 13వ ట్రాంచే, అంటే 13 పార్టులుగా విభజించి దాన్ని 13వ యాక్షన్ కూడా మొన్న బిడ్ ఓపెన్ చేసినటువంటిది కూడా చూసినాం. అంటే కొన్ని బ్లాక్లను కోల్ ఇండియా కేటాయిస్తూనే 1-2 బ్లాకులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తూనే మిగతావన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి, అంటే ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో 100% FDIలను ఆహ్వానించడం కానీ, లేదా వాటాల ఉపసంహరించడం కానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి వివిధ రకాలుగా చూస్తున్నటువంటి విధానాలను మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను కూడా దాదాపుగా 500 బొగ్గు బ్లాకులను వేలం వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానిపైన ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకులను కూడా కలిపి వేలం వేయడం, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని బ్లాకులను కలుపుతారనేటువంటి ఒక భయోందాలన పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో మేము జేఏసీగా ఏర్పడినటువంటి తర్వాత తెలంగాణ బొగ్గని పిలుపు మేరకు వాళ్ళు కూడా కలిసి రావడం, పిలుపునియడం, దాంట్లో భాగంగానే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది జేఏసీ. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం ఈ యాజమాన్యం తీసుకోవాలి అనేటువంటిది, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా కలుసుకొని వాళ్ళకు రిప్రజెంటేషన్ చేసి ఈ పార్లమెంటులో సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని ఉపసంహరించుకునేటట్టుగా మాట్లాడేటువంటి అవకాశం మాకు ఇప్పించాలి అనేటువంటిది, రిక్వెస్ట్ చేయాలి అనేటువంటిది కూడా మనం అందరం కూడా కలిసి తీసుకున్నటువంటి తీర్మానం. దాంట్లో భాగంగానే మొన్న కిషన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే వారు అపాయింట్మెంట్ దొరకకపోవడం వల్ల కలవలేకపోయారు. అలాగే రేవంత్ రెడ్డిని కలిసడం జరిగింది. అలాగే మిగతా ఎంపీలను కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ సెషన్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కలిసి ఈ యొక్క విషయాన్ని వాళ్ళకు తెలియజేసి దీన్ని ఈ 7 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ బొగ్గు పరిశ్రమలో ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు బొగ్గును తీసేటువంటి పోటీతత్వాన్ని నెలకొల్పోయి రాబోయే రోజుల్లో మన మనుగడ భవిష్యత్తు లేకుండా పోయి కొత్త బావులు రాకుండా పోయినట్లయితే నిరుద్యోగ సమస్య ఎలా ఉంటుంది, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు రావు అనేటువంటి విషయాలన్నిటిపైన కూడా మాట్లాడి ఈ వేలం ప్రక్రియను రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో 9, 10, 11వ తారీఖులలో సమ్మెను అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఆ కార్యక్రమాలను నిర్వహించాలి అనేటువంటి ఒక చర్చ జరగడం జరిగింది. దాని తర్వాత కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీంట్లో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దీనికోసం మనం మినిస్ట్రీ ఆఫ్ కోల్ని కలుద్దాం. అలాగే అవసరం మేరకి అవసరమైతే వాళ్ళ ఆఫీస్ ముందు ధర్నా చేయడమా, లేదా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడమా, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకులను వేలంలో నుండి తీసివేయాలి అనేటువంటిది, రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థలోని బ్లాకులని వేటిని కూడా వేలంలో పెట్టకుండా సింగరేణి సంస్థకే కేటాయించేటట్టుగా మాట్లాడి ఈ సంస్థ మనుగడను కోల్పోకుండా మనకున్నటువంటి మోనోపలి ఉన్నటువంటి దాన్ని మనం రక్షించుకొని మన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి మన హక్కులను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనమంతం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ అంశము, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, యాజమాన్యం ముందుకు వేయట్లేదు, వేరే ప్రభుత్వాలు వచ్చినాయనేటువంటిది చర్చ కాదు. మన వాటిని మన బ్లాక్లను ఏ విధంగా రక్షించుకోవాలి అనేటువంటి దాని మీద మనం సరైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా అందరం కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్. ఓకే, వాసుదేవరావు గారు, ప్రధానంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి MMDR చట్టం ప్రకారం కానీ బొగ్గు కేటాయింపుల ఈ విధి విధానాల ప్రకారం చూసినట్లయితే
ఖచ్చితంగా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఖచ్చితంగా వేలంలో పాల్గొనాల్సిందేనా? ఒకవేళ పాల్గొంటే ఇటు రాష్ట్రాలకు కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఏమైనా రిజర్వేషన్లు కానీ మినహాయింపులు కానీ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం బొగ్గు సింగరేణి కానీ కోల్ ఇండియా కానీ ప్రభుత్వ రంగ సంస్థలైనా కూడా వాళ్ళు కూడా వేలం ప్రక్రియలో పాల్గొనాల్సిందే. అందులో పాల్గొని ఆ పోటీలో కనుక నెగ్గగలిగితే కోల్ బ్లాక్స్ వస్తాయి అన్నమాట. మనం అంతకైతే ఏమడగచ్చు అంటే సపోజింగ్ వేరే కంపెనీస్ తోటి మనం రెండు L1లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకి ఆల్రెడీ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే కూడా ఇప్పుడు కొత్త బ్లాక్స్ ఇవ్వడం కాకుండా ఇప్పుడు సింగరేణి పరిస్థితికి వస్తే ఈ 4 బ్లాక్లు ప్రస్తుతం నడుస్తున్న ఏరియాల్లో ఉన్నవన్నమాట. అట్లాంటప్పుడు సింగరేణి బొగ్గు గనుల మధ్యలో ప్రైవేటు వాళ్ళు వచ్చి చేస్తే మనకి చాలా ఇబ్బందులు తలెత్తచ్చు. ఇందులో కొన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే ఆల్రెడీ అండర్గ్రౌండ్ చేసినవి కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. దానిలో ఆ మైన్స్ గురించి ఎక్కడ అండర్గ్రౌండ్ గ్యాలరీస్ ఉన్నాయి ఏమిటి సంగతి అంతా సింగరేణి వాళ్ళందరికీ బాగా తెలుసు. మన సర్వేయర్లకి మన దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్ పాత వాళ్ళందరూ ఉద్యోగులకి చాలామందికి తెలుసు అన్నమాట. సో ఇవన్నీ మనకి బొగ్గు సంస్థలు ఆల్రెడీ ఈ కంపెనీస్కే కనుక ఇస్తే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్నాయి ఈ కంపెనీలన్నీ. లాభాలు కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ చాలా లాభాల్లో నడుస్తున్నాయి. ఇంకా ఈ 4 మైన్స్ ఉంటే లాభాలు వస్తే అందులో గవర్నమెంట్కి ప్రతిసారి వాటా పోతూనే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సెస్ రూపంలో కానీ రాయల్టీ రూపంలో కానీ వేరే వివిధమైనటువంటి ట్యాక్స్ రూపంలో కానీ మనం ఇస్తూనే ఉన్నాము. సో ఏవైతే మైన్స్ అన్వయబుల్ అని అనుకుంటామో అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో కొన్ని మనకు ఉండాల్సినటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. మనము ప్రైవేటు గనుల్లాగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లాగా అన్ని రకాలుగా మనం పనిచేయలేం, ఈవెన్ అకార్డింగ్ టు ద లా ఆల్సో. కాబట్టి ఏవైతే బొగ్గు గనులు మనము చెయ్యలేము, మన వల్ల కాదు ప్రస్తుత పరిస్థితులలో చాలా వ్యయం ఎక్కువ అవుతుంది, లేకపోతే టెక్నికల్లీ మనం లెక్క ప్రకారం నాన్ ఫీజిబుల్ అని అనుకున్న వాటిని ఎవరన్నా కనుక ముందరకు వచ్చి చేసుకుంటామంటే వాళ్ళకి ఇవ్వటం అనేది జనరల్గా సమంజసంగా ఉంటుంది. బహుశా దీనివల్ల వేరే ఎక్కడి నుంచి కూడా ప్రతిఘటన ఎదురు కాదేమో అనేది నా యొక్క ఉద్దేశం అండి. ఓకే మాధవ్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే సింగరేణి శక్తి సామర్థ్యాల ప్రకారం చూసినట్టయితే అంటే ఒకవేళ వేలంలో పాల్గొంటే ఆ గనులు మనకు దక్కే అవకాశం లేదంటారా? దానిపైన అభ్యంతరాలు ఏమన్నా ఉంటాయి? ఖచ్చితంగా దాని మీద అభ్యంతరాలు ఏముంటుంది సార్, కానీ ఒక్కోసారి దక్కకపోవచ్చు కూడా. ఇప్పుడు వేలంలో పాల్గొంటేనే ఒరిస్సా రాష్ట్రంలోని 2 కొత్త కోల్ బ్లాక్స్ సింగరేణికి అలొకేషన్ అయింది. న్యూ పత్రపార అని నైవేలి అని ఇట్లా ఒక 2 బ్లాక్లు మనకు అలొకేషన్ అయినాయి. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లాక్స్ మనకు చాలా మంచి బ్లాక్స్, బొగ్గు బాగా ఉన్నటువంటి బ్లాక్స్ వస్తే సింగరేణికి లాభాలు రావచ్చు గాక, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ భద్రత కోల్పోతాం. అందుకే ఈ 4 బ్లాకులు ఇందాక వాసుదేవరావు గారు సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా సార్ రీసౌండ్ వస్తుంది నాకు. హలో సార్ చెప్పండి సార్, చెప్పండి. హలో మాధవ్ గారు చెప్పండి సార్. అయితే ఈ 4 బ్లాకులు మన మధ్యలో అంటే ఆల్రెడీ కోల్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి బొగ్గు గనులకు లింక్డ్గా ఉన్నటువంటి వాటి మధ్యలో ప్రైవేట్ పరం వాళ్ళు వస్తే రేపు ఈ బొగ్గులో కూడా రకరకాలుగా ఎక్స్ప్లాయిటేషన్స్ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ కార్మికులకు సంబంధించినటువంటిది ఈ సింగరేణికి కూడా తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ 4 బ్లాక్స్తో పాటుగా రాబోయే కాలంలో ఏదైతే 14 బొగ్గు బ్లాకులు సింగరేణికి రావాలని వాళ్ళు అన్వేషణ ద్వారా
జియాలజికల్ సర్వే ద్వారా నిర్ణయించారో ఈ బ్లాక్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో పరస్పరంగా చర్చించి వాళ్ళకి ఈ కండిషన్స్ చెప్పాలి. ఇప్పుడు వాసుదేవరావు సార్ చెప్పినట్టుగా అయ్యా ఆ బొగ్గు బ్లాక్స్లన్నీ కూడా మా మధ్యలో ఉన్నాయి, వర్కర్స్ మధ్యలో ఉన్నది, పక్కనే సింగరేణి ప్రైవేట్ వాళ్ళు ప్రొడక్షన్ ఏ విధంగా తీయగలుగుతారు, తీస్తే ఆ ప్రొడక్షన్స్ కలిసిపోయే అవకాశం ఉంటుంది, దాంట్లో ఫ్రాడలెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదని మనం ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బొగ్గు మంత్రిత్వ శాఖకు వివరించి ఈ బొగ్గు బ్లాకులు మనం అలొకేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే మాధవ్ గారు, అంటే రాజిరెడ్డి గారు, అంటే ఈ బొగ్గు గనుల ప్రైవేటీకరణతో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా సింగరేణి యాజమాన్యం ముందు ఉంచారు. వాటికి సంబంధించి సింగరేణి యాజమాన్యం నుంచి స్పందన ఏంటి? క్లుప్తంగా చెప్పండి రాజిరెడ్డి గారు. సమ్మె నోటీసులో ఈ ప్రైవేటీకరణతో పాటుగా ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఉపసంహరించుకోవాలనే దాంతో పాటుగా ఇంకొక 11 డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన కార్మికుని పిల్లవాడు కానీ డిపెండెంట్ కానీ లేదంటే మెడికల్ అన్ఫిట్ అయినటువంటి పిల్లల వయస్సు 35 సంవత్సరాలు దాటినట్లయితే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం లేదు. దాన్ని 40 సంవత్సరాలకు పెంచినట్లయితే మరొకసారి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో 10,000 మంది కార్మికులు ఇన్వాలిడేషన్ ద్వారా వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక మెడికల్ బోర్డ్స్ ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వలన జరుగుతున్నటువంటి ప్రక్రియలో కొంతమంది ఈ వయసు రీత్యా నష్టపోతున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని వయసు పరిమితిని పెంచాలి అనేటువంటిది. ఓకే, దీనిపైన యాజమాన్యాన్ని ఆర్ఎల్సీ దగ్గర జరిగినటువంటి చర్చల్లో అడిగినప్పుడు దీనిపైన పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అలాగే 2 పేర్లు, అంటే కార్మికునికి సింగరేణిలో ఒక ఇల్లిటరేట్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం వల్ల ఇంటి దగ్గర ఒక పేరు, మైండ్ మీద ఒక పేరు ఉండడం వల్ల ఈ పేర్లకు సంబంధించినటువంటిది కూడా ఇబ్బంది జరిగినటువంటి దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీల పేరు మీద జాప్యం చేయకుండా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా కరోనా సందర్భంలో మెడికల్ బోర్డ్స్ నిర్వహించకపోవడం వలన ఇబ్బంది జరిగినటువంటి ఆ కార్మికుల యొక్క పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేటువంటిది. ఇలాంటి అనేక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయినట్లయితే ఇచ్చేటువంటి 15 లక్షల. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని.